రాత్రి ఇంటిపైన శ్రీను టెలిస్కోప్తో ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలను గమనిస్తున్నాడు. అంతలో ఒక్కసారిగా ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వస్తువు కనిపిస్తుంది. ఆ వస్తువు శ్రీను దగ్గరికి వస్తుంది. అది చూడటానికి స్పేస్ షిప్ లా ఉంటుంది. అకస్మాత్తుగా శ్రీను ఫోన్కు మెసేజ్ వస్తుంది. మీరు ఎంచుకోబడ్డారు అని మెసేజ్ వస్తుంది. అది చూసి శ్రీను షాక్ అవుతాడు. స్పేస్ షిప్ లాండ్ అవుతుంది. స్పేస్ షిప్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. అందులో నుండి ఒక రోబో బయటకు వచ్చి మృదువుగా మాట్లాడుతుంది. మేము మార్స్ నుండి వచ్చాం. మాకు నీటి గురించి సహాయం కావాలి. శ్రీను ఆశ్చర్యంతో, శ్రీను నీరా అని ఆశ్చర్యపోతాడు. రోబో, మా గ్రహం ఎండిపోయింది. మీ భూమిలో నీటి రహస్యాన్ని మాకు చెప్పండి. శ్రీను అంగీకరిస్తాడు. శ్రీను చిన్న చిరునవ్వుతో ముందుకు వచ్చి, సరే, నీటి విలువ నేను తెలియజేస్తాను. మళ్ళీ మీ గ్రహంలో నీరు ప్రవహించేలా చేస్తాను అని చెప్పి నీటి రహస్యం వారికి చెప్తాడు శ్రీను. తరువాత స్పేస్ షిప్ తిరిగి వెళ్లాల్సిన సమయం అయ్యింది. రోబో థ్యాంక్స్ చెప్తూ శ్రీనును వారి గ్రహానికి ఆహ్వానిస్తూ స్పేస్ షిప్లోకి తీసుకెళ్తుంది. అలా వారిద్దరూ కలిసి మార్స్కి ప్రయాణం మొదలు పెడతారు. స్పేస్ షిప్ ఆకాశంలో ఎగరడంతో కథ ముగుస్తుంది.